ధనుష్ నటించిన 'రాంఝానా' చిత్రం ఆగస్ట్ 1న మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే ఈ రిలీజ్ లో క్లైమాక్స్ ని ఏఐ హెల్ప్ తో మార్చడంపై ధనుష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది నేను అంగీకరించని మార్పు. కథనాన్ని సినిమా ఆత్మను మార్చేశారు. ఇది కళను, కళాకారులను అవమానించడమే అంటూ ఘాటు కమెంట్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల తన నటనతో, దర్శకత్వంతో ప్రేక్షకులను అలరిస్తూ బిజీగా ఉన్నాడు. శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా చిత్రం ఇటీవల విడుదలై తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. నాగార్జున, రష్మిక మందన ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ధనుష్ కెరియర్లో మరో మైలురాయిగా నిలిచింది. అయితే ఈ విజయ ఆనందం మధ్యలోనే ధనుష్ తన బాలీవుడ్ చిత్రం రాంఝానా రిలీజ్లో జరిగిన ఓ అనవసర మార్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2013లో విడుదలైన ఈ సినిమా ధనుష్కు బాలీవుడ్లో గుర్తింపు తెచ్చిన చిత్రం. సోనం కపూర్ హీరోయిన్గా ఆనందెల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆగస్టు 1న ఈ చిత్రం రిలీజ్ కాగా క్లైమాక్స్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మార్చడం జరిగింది. ఈ మార్పును ధనుష్ తీవ్రంగా ఖండించారు. తన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రాంఝానా కంటెంట్ను ఏఐతో మార్చడం బాధాకరం. ఇది నేను ఒప్పుకోలేదు. ఈ చర్య ఆర్టిస్టును అవమానించడమే, కథను చెప్పే విధానాన్ని మార్చడమే కాక సినిమా వారసత్వాన్ని హరించడమూ అవుతుంది. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠిన నిబంధనలు అవసరమని పేర్కొన్నారు. ధనుష్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు, ఇండస్ట్రీలోని పలువురు ఈ అంశంపై చర్చలు ప్రారంభించారు. 12 ఏళ్ల క్రితం చేసిన కథ, కళాకారుల కృషిని ఏఐ సాయంతో మార్చడం సినిమా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ధనుష్ అభిప్రాయపడ్డారు. రాంఝానా టీం ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సినిమా రిలీజ్లలో ఏఐ వినియోగంపై ఇది ఒక కీలక చర్చకు దారితీసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కుబేరా విజయం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న ఇడ్లీ కాదే చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే తేరే ఇష్క్ మేన్ వంటి బాలీవుడ్ ప్రాజెక్టులతోనూ బిజీగా ఉన్నారు. నటుడిగా, దర్శకుడిగా ధనుష్ తనదైన ముద్ర వేస్తూనే సినిమా కళాత్మకతను కాపాడాలని తన వాదనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. మొత్తంగా రాంఝానా వివాదం సినీ పరిశ్రమలో ఏ వినియోగంపై కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది.